కూటమి ప్రభుత్వం మొదలయ్యి ఇప్పటికి 100 రోజులు గడిచింది. పాలన, సంక్షేమాలకు సంబంధించి ప్రజల్లో వాళ్ళ అవమానం ఎలా ఉందో ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఈ 100 రోజుల పరిపాలనలో 1000 అడుగులు వేయటం జరిగింది మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ముందుగా ఎలక్షన్ హామీలు ఇచ్చిన 3000 రూపాయలని 4000 రూపాయల పెన్షన్ పెంచుతానన్నది రాగానే అంటే 3 నెలల క్రితమే ప్రకటించారు కాబట్టి ఆ 3 నెలలది 3000, ఆ నెలది 4000, మొత్తం 7000 ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాల టైం తీసుకుంటే కుటుంబ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే 4000 ప్రకటించారు. పాతగా ఆయన ప్రకటించిన రోజు నుంచి ఉన్న 1000 రూపాయలని ప్రకటించున్నారు. అలానే జనాల్ని పట్టిబిడి బాగా భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తి పత్రాలు కానీ ఏమైనా కానీ వాళ్ళ దగ్గర కాకుండా ప్రభుత్వం దగ్గర ఉండేలాగా చేయడం అనేది చాలా దుర్మార్గం. దీని గురించి దేనికి భయపడుతున్నారా అంటే, గతంలో ఆయన పార్కులు, సచివాలయాలు కొన్ని తాకట్టు పెట్టి ఉండడం వలన ఇలా ప్రజల ఆస్తులు కూడా తాకట్టు పెడతాడేమోననే భయంతో చాలామంది ఉన్నారు. అలాంటి భయంకరమైన దాన్ని జీవోని రద్దు చేశారు ప్రభుత్వం రాగానే. అలానే వికలాంగుల పెన్షన్ కూడా 4000 ఉన్నదాన్ని 7000 చేసి ఉన్నారు. ఇవాళ రోజు గుంటూరులోని తూర్పు నియోజకవర్గం మన నజీర్ గారి పరిపాలన ఎలా ఉంది? నజీర్ గారి పరిపాలన యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన చాలా తక్కువ స్టేజ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఉండటం వలన ప్రతి సమస్య పైన ఆయనకు అవగాహన ఉంది. మా బాలాజీ నగర్లోనే 4 రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఒక రోడ్డు కూడా అయిన సందర్భంలో నజీర్ గారు వచ్చిన 3 నెలల్లోనే 4 రోడ్లు శంకుస్థాపన జరిగింది. అలానే ఇప్పుడు మనం నుంచున్న నందివెలుగు రోడ్డు కూడా రైతు బజార్ దగ్గర నుంచి ఈ జెండా చెట్టు గాంధీ బొమ్మ దాకా ఉన్న రోడ్డుని రావడంతోనే వచ్చిన నెలలోనే మొదలుపెట్టారు పని. ఇంతకుముందు ఎంతో ప్రమాదకరంగా ఉండేది ఆ ప్రాంతం. అయితే మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు వేయడం జరిగింది. అలాగనే ఆయన ప్రతి డివిజన్లో గెలిచినప్పుడు పాత ఎమ్మెల్యే అయితే సంవత్సరం తర్వాత కనిపించేవాడు. ఇవాళ వారానికి ఒక్కోసారి మా వార్డు ప్రతి వారం వస్తూనే ఉన్నారు. ఎక్కడ సమస్యలు, శానిటేషన్ సమస్య ఉన్నా, ఈ వెల్ఫేర్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా అటు పరిష్కార దిశగా మాకు కానీ ఇక్కడ ఉన్న సచివాలయ సిబ్బందికి కానీ దిశానిర్దేశం చేస్తూ ఆయన ప్రజల సమస్యల మీద పరిష్కార దిశగా చేస్తున్నారు ఇప్పటికైతే.